గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. చాలా మంది ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటారు కదండి. వాళ్ళేమో చక్కగా వచ్చిరాని మాటలు ముద్దుగా మాట్లాడుతూ మన వెనకే బుడుబుడు అడుగులు వేసుకుంటూ మనల్ని ఫాలో అయిపోతూ ఉంటారు. ఇంట్లో ఎక్కడికి ఫాలో అయిపోయినా పర్వాలేదు, కానీ మన వెనకే కిచెన్ లోకి కూడా వస్తారు. మనమేమో పొద్దున్నే హడావిడిగా టిఫిన్ బాక్సులు పెట్టాలి, లంచ్ బాక్సులు సర్దాలి. ఆ హడావిడి ఈ హడావిడిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అలా మనం వెనకే పడుతూ ఉంటే అమ్మో కిచెన్ లో ఉన్నారు, ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అలా పక్కనే చాకులు అవన్నీ ఉంటాయి, స్పూన్లు ఉంటాయి. సో వాటన్నిటితో చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా పిల్లలు ఉన్నప్పుడు. ఎస్, అందుకే ఫటాఫట్ అయిపోయే బ్రేక్ఫాస్ట్లు, ఫటాఫట్ అయిపోయే వెరైటీలు చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. లేదంటే వాళ్ళని ఒక చంకన వేసుకొని పనంతా చేసుకోవాలి. అప్పుడేంటి, వాళ్ళు మళ్ళీ ఊరికే ఉంటారా, అవి ఇవి కదిలిస్తూ ఉంటారు, అదొక టెన్షన్. అందుకనే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చక్కగా ఈజీగా అయిపోయే వెరైటీస్ అయితే సూపర్ గా అనిపిస్తాయి. అండ్ చక్క అప్పుడు ఖాళీ టైం తొందరగా వంట చేసుకొని ఖాళీగా ఉంటే వాళ్ళతో సరదాగా ఆడుకోవచ్చు, బోల్డ్ అని ముచ్చట్లు చెప్పొచ్చు కదా. చాలా బాగుంటుంది, మంచిగా టైం పాస్ చేయొచ్చు. మరి అలాంటి వెరైటీస్ అంటే ఏముంటాయి? పైగా పక్కనే చిన్నపిల్లల్ని చంకలో వేసుకొని చక్కగా సరదాగా వంట చేసుకోవాలి అంటే అబ్బో, ఇది కొంచెం కష్టమైన పనే. కానీ ఇదే పాయింట్ నా ఫ్రెండ్ ఒకసారి చెప్పిందండి. నాకు ఒక అక్క ఉంది, తను రోజు నీ బ్రేక్ఫాస్ట్ షో చూస్తుంది, కానీ ఒక్క రోజు కూడా పాపం తనకి వెరైటీస్ చేసుకోవడానికి మాత్రం కుదరట్లేదు, ఎందుకంటే తనకు ఒక చిన్న పాప ఉంది అని చెప్పేసి. అప్పుడు నేను ఆలోచించాను అనమాట, సరే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవడానికి ఏదైనా వెరైటీ చేస్తే బాగుంటుంది కదా అనేసి. అప్పుడు వచ్చిన ఐడియానే బేక్డ్ మసాలా వడలు. ఇది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళని ఒక చంకన వేసుకొని హ్యాపీగా చేసేసుకోవచ్చు. వాళ్ళు మీరు వంట చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మరి బేక్డ్ మసాలా వడలు ఎలా చేయాలి అనేది నేను ప్రాసెస్ చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. బేక్డ్ మసాలా వడలు చాలా సింపుల్ అండి. అంటే బేసిక్ గా వడలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాము, కాకపోతే మనం బేక్ చేసుకుంటున్నాం అంతే, అంత మించి పెద్ద ప్రాసెస్ ఏం డిఫరెంట్ కాదు. సో మర్చిపోయాను, ముందే ప్రీ హీట్ పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు తొందరగా అయిపోతుంది కదా. సో నేను ఇప్పుడు 5 minutes 350 degrees లో ప్రీ హీట్ కి పెట్టేసుకుంటాను అవన్నీ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్లో బియ్యపిండి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా శనగపిండి కూడా. సో ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ సోంపు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే వెల్లుల్లి. వడల్లో కదా, సో కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు వెల్లుల్లి, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు. అల్లం ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇందులో ఇంకేం వేసుకుంటున్నాను అంటే ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఎక్కువగా వడలు అంటే మాత్రం మన సౌత్ ఇండియన్ ఫుడ్ అండి, స్పెషల్లీ మన ఆంధ్రాలో చాలా తింటాం, సరిపోతాయి. ఇప్పుడు ఇందులో లైట్ గా పంచదార వేసుకుంటున్నాను. అండ్ అలాగే టేస్ట్ కి సరిపడేంత ఉప్పు. అండ్ కొద్దిగా సోడా ఉప్పు. మాక్సిమం అన్ని వేసేసాను, ఇప్పుడు బాగా కలపాలి.
ఇప్పుడు వాటర్ పోసుకొని వడపిండి లాగా బ్యాటర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వడపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎంచక్కా మనం వడల్ని వేసుకొని బేక్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు, బట్ ఈ రోజు మనం చేస్తుంది బేక్డ్ వడలు కదా. సో ఇంకొక 1-2 minutes లో మన ఓవెన్ ప్రీ హీట్ కి పెట్టుకున్న ఓవెన్ కంప్లీట్ అయిపోతుంది, ప్రీ హీట్ అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రే తీసుకొని, ఓవెన్ ట్రే తీసుకొని అందులో వడలు వేసేస్తాను. సో 5 minutes అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళేసి ఓవెన్ లో ఆల్రెడీ ట్రే ఉంది, అది తీసుకొని వచ్చేస్తా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీని మీద కుకింగ్ స్ప్రే చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వడలు తీసుకొని దీని మీద వేసేసి మళ్ళీ బేకింగ్ పెట్టుకుంటే అయిపోయినట్టే. సో ఇలా చక్కగా మీకు ఎన్ని వడలు కావాలి అంటే అన్ని వడలు చేసేసుకొని ఆ ట్రేలో ఫిక్స్ చేసేయాలి. బేసిక్గా వడలు అంటేనే డీప్ ఫ్రై కదా, ఎప్పుడైనా ఆలోచించారా ఇలా బేక్ చేసుకుంటే ఎలా ఉంటాయి అని? నాకైతే ప్రస్తుతానికి ఇన్ని చాలు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని జాగ్రత్తగా కొంచెమే అలా ఆయిల్ పోసేస్తున్నాను, చాలా కొంచెం. అదేంటి అంటే జస్ట్ మనకి ఆయిల్ ఎక్కువ అలవాటు ఉంటుంది కదా, సో ఆయిల్ లేకపోతే అబ్బా అనిపిస్తుంది, అందుకని అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టేసి ఒక 15 minutes పాటు 350 degrees బేక్ చేసుకోవాలి. ఓకే, ఓకే 15 minutes వరకు పడుతుందండి మన వడలు, మసాలా వడలు బేక్ అవడానికి. అప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి. చాలాసేపు అయింది కదండి. సో నాకు తెలిసి ఒకవైపు అయితే కాలిపోయి ఉంటాయి, మరి బేక్ అయ్యా లేదో ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను. ఒక వైపు అయితే చక్కగా కాలాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే వీటిని సెకండ్ వైపుకి టర్న్ చేసి మళ్ళీ పెట్టేస్తాను. ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా అవుతాయి. సో ఇప్పుడు తీసుకుని వెళ్ళి రెండు వైపుకి కూడా బేకింగ్ కి పెట్టేసి వచ్చేస్తాను. మసాలా వడలు ఒకవైపు చక్కగా బేక్ అయ్యాయి కదా. ఇప్పుడు కొంచెం సేపు ఆగాము అంటే చక్కగా రెండు వైపులా బేక్ అయిపోయిన మసాలా వడలు రెడీ అయిపోతాయి. అప్పుడు ఇంచక్క కూర్చొని తినేయచ్చు. సో ఇంకొంచెం సేపు పడుతుంది కదా బేక్ అవడానికి, అంతవరకు మీరు వెయిట్ చేయండి. వావ్, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. నాకు తెలిసి అవి బేక్ అయిపోయి ఉండాలి ఇప్పటికే. మీరు ఎంత ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నాను. అంటే ఇంట్లో అయితే చాలాసార్లు చేశాను కానీ బట్ మన బ్రేక్ఫాస్ట్ షోలో ఫస్ట్ టైం కదా, సో అందుకే లెట్స్ సీ. చక్కగా బేక్ అయిపోయినట్టే కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. బేక్డ్ మసాలా వడలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను.
ఓకే, చూస్తున్నారు కదా బేక్డ్ మసాలా వడలు. చాలా బాగుంటాయి తినడానికి. అండ్ ఫ్యాట్లెస్ కూడా. ఎందుకు అంటే మనం ఇందులో ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ కూడా మసాలాలు అవి ఇవి కూడా ఏం వేయలేదు. అండ్ ఆయిల్ అయితే అస్సలు వేయలేదు కదా, కొంచెం వాడామంతే, ఒక 3-4 డ్రాప్స్ అంతే. సో ఇది డైటింగ్ చేసే వాళ్ళకి కానీ ఆయిల్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళకి కానీ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ సూపర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బేక్డ్ మసాలా వడలకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని మీరు చూడండి. బేక్డ్ మసాలా వడలకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, శనగపప్పు 1/2 కప్పు, బియ్యపిండి 1 కప్పు, సోంపు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, వెల్లుల్లి 3, అల్లం 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, పంచదార 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడేంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. బేక్డ్ మసాలా వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఓవెన్ ని 5 నిమిషాల పాటు 350 డిగ్రీస్ న ప్రీ హీట్ లో పెట్టుకోవాలి. ఒక బౌల్లో బియ్యపిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సోంపు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, పంచదార, ఉప్పు, సోడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని వడా పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఓవెన్ ట్రే పై ఓవెన్ స్ప్రే ని స్ప్రే చేసుకొని వడా బ్యాటర్ ని వడల్లాగా ఒత్తుకొని పైనుంచి నూనెని అప్లై చేసి ఓవెన్ లో 15 నిమిషాల పాటు 350 డిగ్రీస్ లో బేక్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బేక్డ్ మసాలా వడలు రెడీ. బేక్డ్ మసాలా వడలకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇవి చాలా బాగుంటాయి, నేను మళ్ళీ స్పెషల్ గా చెప్పే పనే లేదు. చెప్పానా? ఆహా, ఎంత బాగున్నాయంటే మధ్యలో ఆ సోంపు ఫ్లేవర్ అన్ని. వావ్! నేను మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు సోంపు అంత ఎక్కువ వేయనమాట, కానీ వాళ్ళు తెలిసింది దాని ఫ్లేవర్ ఎంత బాగుంటుంది అనేది. చాలా సూపర్ గా ఉంది, ఖచ్చితంగా ట్రై చేసుకోండి. మరి దీని కాంబినేషన్ ఏం బాగుంటుంది? ఏదైనా హెల్తీగా పచ్చళ్ళు లాంటివి చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అందుకే నేనేం ట్రై చేశాను అంటే చుక్క కూర పచ్చడి. ఎస్, పేరు వినటానికి చాలా డిఫరెంట్ గా ఉండొచ్చు. చుక్క కూరతో పప్పు చేసుకుంటాం కదా అని కూడా అనొచ్చు. పప్పు రెగ్యులర్ గా చేసుకుంటాం కదండి, మరి వెరైటీగా చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? పచ్చడి చేసుకోవాలి. మరి అది ఎలాగో నేను చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. చుక్కకూర పచ్చడి చాలా చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని బ్రెడ్ లో టాపింగ్ కి కూడా యూస్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. సరే, ముందు ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆన్ చేసుకోవాలి. అందులో కొద్దిగా నూనె, ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వేస్తున్నాను. అలాగే అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే వెల్లుల్లి కొంచెం చిరుముకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఇందులో ఏం వేస్తున్నాను అంటే పచ్చిశనగపప్పు. బేసికల్ గా ఎక్కువ హెల్త్ కాన్షియస్ గా ఆలోచించే వాళ్ళైతే ఇదిగో ఇలాంటివి చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనలాగా బాగా ఆయిల్స్ తినాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ బేక్డ్ ఐటమ్స్, బికాజ్ అందులో టేస్ట్ అస్సలు మిస్ అవ్వదు కదా, అందుకని. ఇప్పుడైతే నేను ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. జపాన్ లో ట్రైన్ సర్వీసెస్ చాలా పాపులర్. సో మాక్సిమం వాళ్ళు మనలాగా ఆటోలు అలాంటివి ప్రిఫర్ చేయరు, క్యాబ్స్. ఎక్కడికి వెళ్ళినా ట్రైన్ లోనే వెళ్తారట. సో ట్రైన్ లో వెళ్ళడం అంటే ఆబ్వియస్లీ మన ఇంటి పక్క ట్రైన్ వచ్చి ఆగదు కదా. సో రైల్వే స్టేషన్ వరకు నడుస్తారు, అంటే డెఫినెట్ గా వాకింగ్ కూడా అవుతుంది. అందుకనే వాళ్ళకి చక్కగా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు సర్వేలో. ఇప్పుడైతే ఇందులో చుక్కకూర వేసుకుంటున్నాను.
చుక్కకూర చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మరి ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చడి చేసుకోవాలి. చల్లారిందా లేదా అని చెక్ చేస్తున్నానండి. చల్లగా అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను వెళ్ళేసి మిక్సీ జార్ తీసుకొని వచ్చేస్తాను. అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ పట్టేసి పచ్చడి రెడీ చేస్తా. చుక్కకూర పచ్చడి చక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. అందులో కొంచెం నూనె వేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, ఇప్పుడైతే నేను అందులో కరివేపాకు వేసా. అయిపోయింది. కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు పచ్చడి, ఏదైతే పచ్చడి మనం పేస్ట్ చేసేసుకున్నాం చుక్కకూర, అది వేయాలి. దాంతోపాటు లైట్ గా సాల్ట్ టేస్ట్ కి. ఇప్పుడు కలిపేసేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాము అంటే చుక్కకూర పచ్చడి రెడీ. మరి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. ఎప్పుడు చుక్కకూర పప్పు తిని బాగా బోర్ కొట్టేసిందా? అయితే మీరు ఖచ్చితంగా చుక్కకూర పచ్చడిని ట్రై చేయాల్సిందే. వెంటనే దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. చుక్కకూర పచ్చడికి కావలసిన పదార్థాలు: చుక్కకూర 1 కప్పు, పచ్చిమిర్చి 3, జీరా 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. చుక్కకూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకొని చుక్కకూర కూడా వేసి బాగా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని మిక్సీ పట్టుకున్న చుక్కకూర పచ్చడి కూడా వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ. చుక్కకూర పచ్చడికి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. నేనైతే ఈ కాంబినేషన్ ని చాలా ఎంజాయ్ చేస్తాను. నేను చెప్పాను కదా ఇందాకే, పుల్ల కూడా చాలా బాగుంటుంది అని. ఆహా, చుక్కకూర పప్పు ఇష్టం లేని వాళ్ళకి ఇది ట్రై చేయండి. లొట్టలు వేసుకొని తినేస్తారు. చాలా బాగుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. అండ్ అలాగే మీకు నచ్చిందో లేదో ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చక్కగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఫాలో అవుతున్నప్పుడు అక్కడ కమెంట్ లో పెట్టేయండి. ఇంతకీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఫాలో అవుతున్నారా? సరే, మళ్ళీ ఒకసారి చెప్తాను ఎలా ఫాలో అవ్వాలి అనేది. ఫేస్బుక్ లో కనుక ఫాలో అవ్వాలి అనుకుంటే
www.facebook.com/etvabhiruchi అని టైప్ చేయాలి. యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/etvabhiruchi అని టైప్ చేస్తే ఎంచక్కా అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ వచ్చేస్తాయి. ఫాలో అయిపోవచ్చు, లైక్ కొట్టొచ్చు, అండ్ మీకు ఏ రెసిపీ నచ్చింది అనేది కమెంట్ లో కూడా పెట్టేయచ్చు అన్నమాట. మరి చూసారు కదా, ఇవాళ మన 2 వెరైటీస్ బేక్డ్ మసాలా వడలు అలాగే చుక్కకూర పచ్చడి చాలా బాగున్నాయి. కాబట్టి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో అదే చేసేసుకోండి. రేపటి మీ బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ నేను ఇంకో 2 వెరైటీస్ తీసుకొని వచ్చేస్తాను రేపు. టిల్ దెన్ యు టేక్ కేర్, బై.